హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అను టాకీస్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంప ఎగ్ కర్రీ అండి. ప్రాసెస్ మీరు వీడియోలో చూసేసేయండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఇప్పుడైతే మనం బిగ్ బాస్ గురించి కొన్ని ముచ్చట్లయితే చెప్పుకుందాం. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ టాస్క్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఫస్ట్ నిఖిల్ క్లాన్ వాళ్ళు అయితే ఓడిపోతారు టాస్క్లో. సో వాళ్ళల్లో నుంచి ఒకరినైతే గేమ్ నుంచి తప్పుకోవాలి, అది మీరే డిసైడ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. సో ముందుగా అయితే యష్మి అయితే మణికంఠ పేరు అయితే చెప్తుంది, నువ్వు వీక్ అందుకని నువ్వు వెళ్ళిపోవాలి అనేసి. తర్వాత సోనియా కూడా అదే చెప్తుంది. తర్వాత పృథ్వీ కూడా మణికంఠనే చెప్తాడు పేరు, ఎందుకంటే నువ్వు అంత ఫిజికల్గా స్ట్రాంగ్ లేవని చెప్పేసి. యాజ్ యూజువల్ నిఖిల్ కూడా మణికంఠ పేరే తీస్తాడు. సో ఇక్కడ మణికంఠ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళతో సరిగ్గా డిఫెండ్ అయితే చేసుకోడు. సో లాస్ట్కి అయితే కాంప్రమైజ్ అయిపోతాడు. సో ఫైనల్లీ మణికంఠనైతే గేమ్ నుంచి తొలగిస్తారు. తర్వాత ఇంకొక టాస్క్ అయితే జరుగుతుంది. దానిలో కాంతారా టీం అయితే ఓడిపోతుంది, శక్తి టీం విన్ అవుతుంది. బిగ్ బాస్ ఏం చెప్తారంటే శక్తి టీం వాళ్ళకి ఆఫర్ ఇస్తాడు, ఏమనంటే అవతల క్లాన్లో వాళ్ళ నుంచి ఒకరిని తీసేయాలని చెప్పేసి. సో అక్కడ డిస్కషన్ అయితే బాగా జరుగుతుంది. అది నిఖిల్ క్లాన్ కాదండి, యాక్చువల్లీ చెప్పాలంటే సోనియా క్లాన్ అది. సో సోనియా ఏం చెప్తే నిఖిల్ అదే చెప్తాడు. అసలు ఈ టాస్క్లు ఎందుకు జరుగుతాయంటే వైల్డ్ కార్డ్ ఆపేందుకు. సో ఇప్పటికే వాళ్ళు 2 వైల్డ్ కార్డ్ అయితే ఆపుంటారు. సో నిఖిల్ ఏం చేయాలి, వాళ్ళ క్లాన్లో వీక్ కంటెస్టెంట్ అని మణికంఠని తీసేస్తారు కదా, అలాగే కాంతారా టీంలో ఎవరు వీక్గా ఉంటారో వాళ్ళనైతే తీసేసేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, నబీల్ని అయితే గేమ్ నుంచి తొలగిస్తారు. ఇంత వర్స్ట్ డెసిషన్ లేదండి. నిఖిల్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల తన గ్రాఫ్ అయితే చాలా డౌన్కి పడిపోయిందండి. అలాగే నబీల్ గ్రాఫ్ అయితే టాప్లో కంఫర్ట్గా కూర్చొని ఉందండి. సీత అడుగుతుంది నిఖిల్తో, ఎందుకు నబీల్ పేరు చెప్పారు అనేసి. మణికంఠని ఎందుకు తీసేశారని కూడా అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నిఖిల్ వాళ్ళు తనే సాక్రిఫైస్ చేశాడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే మణికంఠ అయితే నో అని చెప్తాడు. మళ్ళీ అక్కడ అందరూ మణికంఠ పేరే చెప్తాడు, తను ఏం సాక్రిఫైస్ ఏం చేయలేదు, బట్ డిఫెండ్ చేసుకోలేదు అంతే. సో అందరూ అయితే యునామినస్గా అబద్ధం అయితే చెప్తారు అక్కడ. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక కిర్రాక్ అప్డేట్స్ అయితే వచ్చేసాను. అదేంటంటే ఫైనల్లీ సోనియా ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఒకవేళ సీక్రెట్ రూమ్కి పంపిస్తారనుకుంటున్నారా, ఆ ఛాన్స్ అయితే లేదండి, తనైతే ఎలిమినేట్ అయిపోయింది, నో డౌట్ అబౌట్ ఇట్. నాకైతే ఇది చాలా ఫేర్ ఎలిమినేషన్ అని అనిపించింది. సో మీకు అలాగే అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. సో ఈ ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ ఏడుస్తూ కూర్చుంటాడా, లేదంటే తన గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటాడో లేదో చూద్దాం. అలాగే విష్ణుకి పృథ్వీకి మధ్య లవ్ ట్రాక్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందో లేదో కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.